గురూజీ, ఆఖరిగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి? ఇక మీనరాశి. మీనరాశి ఆఖరి రాశి అంటే 12 రాశుల్లో మీనరాశి. ఈ ఒక మీనరాశికి దశమ స్థానంలో కర్మస్థానంలో శని ఉన్నాడు. రాశాధిపతి గురువే. అందువల్ల మిశ్ర ఫలాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం స్వక్షేత్రాన్ని మీనరాశిని చూస్తూ ఉన్నాడు గురువు కదా, అందుకే మిశ్ర ఫలాలు. దీని ఏమంటామంటే చాలా విశేషం యాక్చువల్లీ. మిశ్ర ఫలాలు ఉంటాయి. ఈ మిశ్ర ఫలాలు ఉండడం వలన, ఎందుకంటే ఇక్కడ దృష్టి ఉంది, శని దృష్టి గురువు ఇంట్లో ఉంది. అదే కాకుండా గురు దృష్టి పంచమ స్థానాన్ని చూస్తాడు, శని ఇంట్లో పైన ఉంది. అంటే ఇక్కడ పరివర్తనం ఉంది దీంట్లో, అందువల్ల మిశ్ర ఫలాలు ఉంటాయి అని చెప్తుంది. ఈ రాశి వాళ్ళకి విశేషంగా ఈ ఒక కర్మాల్లో విచారంగా మనం చూసేదైతే ధనహాని ఒకటవుతుంది, జాగ్రత్త. విద్యాహాని ఒకటవుతుంది. ఉద్యోగంలో కాస్త తొందరలు వస్తాయి. ఉద్యోగంలో పరివర్తనము అంటే చేంజెస్ అయ్యేది వస్తుంది. తర్వాత ఎక్కువగా తిరగడం, వృధా తిరగాట అంటాం, ఎక్కువగా ఉత్తిన వేస్ట్గా తిరుగుతూ ఉండము. తర్వాత స్త్రీ సంబంధమైన వ్యవహారాల్లో మానసికంగా ప్రశాంతత పోతుంది. తర్వాత కృషి అంటే వ్యవహారికంగా మనం ఏదైనా కృషి కార్మికులు ఇలాంటి వాళ్ళకి కొంచెం నష్టం అవుతుంది. శత్రువుల నుంచి కొంచెం ప్రాబ్లం వస్తుంది. స్త్రీలకైతే కళత్ర దోషం వస్తుంది. తర్వాత అంతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తీర్థయాత్ర దర్శనం, ఇది శుభం. రాజకీయ రంగంలో ప్రవేశం, ఇది శుభం. తర్వాత మనం ఏవైనా స్థగిత అంటే అర్ధం కార్యంలో కొంచెం డెవలప్మెంట్ కనబడుతుంది. రాజకీయంలో సమాజంలో మంచి పేరుతో రానే వస్తుంది. అంటే మిశ్ర ఫలాలు ఉన్నాయి ఇక్కడ అని. విశేషంగా నేనేం చెప్పాను, స్త్రీ సంబంధ విచారంలో మానసికంగా బాధ అని. తర్వాత ఎక్కువ తిరగాటం, కానీ తీర్థక్షేత్రము దివ్యక్షేత్రాల దర్శనం కూడా ఉంది. అందువలన భయపడాల్సిన అవసరం లేదు, బాగుంది, మిశ్ర ఫలాలు ఉన్నాయి. అందువలన మీరు విశేషంగా దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి మరింత విశేష ప్రతిఫలాలు మీకు లభించాలంటే శనేశ్వర వజ్ర పంజర కవచము అనుంది. శనేశ్వర వజ్ర పంజర కవచం లేదా శనేశ్వర కవచము. ప్రతి శనివారం శనేశ్వర కవచం చదువుకోండి. ప్రతి నెలకొకసారి ఆంజనేయ స్వామికి వడమాల కానీ, లేక తేనెతో అభిషేకం కానీ, లేదా కొబ్బరి బొండంతో అభిషేకం కానీ చేస్తే ఈ ఒక 2020 తర్వాత జనవరి 24వ తారీఖు వరకు ఆ మధ్యలో మీరు ఇలా చేస్తూ ఉంటే రోజుకి ఇంకా మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. ఇక్కడున్న అశుభ ఫలాలు దూరమై శుభం జరుగుతుంది. అయితే ఈ కూడా మాకు రాకూడదు, ఏదో తెలియని తప్పులు చేసాం మాకు రాకూడదు అనేట్లయితే మీరు ఎలా ఉండాలి? అన్ని రాశి వాళ్ళు కూడా ఇలా ఉంటే శని ప్రభావం రాదు. ఎలా ఉండాలంటే చూసుకోండి, మనము వ్యక్తి నియమబద్ధంగా ఉండాలి, సదాచారాన్ని పాలించాలి, మాంసాన్ని త్యజించాలి, తర్వాత మద్యపానాన్ని త్యజించాలి, జనాలకి సహాయం చేయాలి, స్త్రీలపైన విశేషంగా గౌరవం పెంచుకోవాలి. అలానే స్త్రీలు పురుషులపైన అవమానం చేయకండి, మీరు కూడా గౌరవం పెంచుకోవాలి. స్త్రీలపైన గౌరవించాలి, ఇతర స్త్రీల్ని గౌరవించాలి. తర్వాత ప్రామాణికంగా ఉండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.